దేశీయ స్టాక్ మార్కెట్ అల్లకొల్లోలం అయిపోయింది. ట్రంప్ నిర్ణయాల కారణంగా దేశీయ స్టాక్ మార్కెట్ కుదేలైపోయింది. వాణిజ్య యుద్ధ భయంతో ఇన్వెస్టర్లలో భయాందోళన నెలకొంది. దీంతో ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైన సూచీలు చివరిదాకా నష్టాల్లోనే ట్రేడ్ అయ్యాయి. శుక్రవారం ఉదయం బలహీన సంకేతాలతో కొనసాగిన మార్కెట్లు ఇన్వెస్టర్లకు చెమటలు పట్టించాయి. చివరిగా అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు, బ్యాంకింగ్, ఐటీ స్టాక్స్ లో అమ్మకాల ఒత్తిడి కారణంగా సూచీలు భారీగా పతనమయ్యాయి. సెన్సెక్స్ 1400 పాయింట్ల మేర నష్టపోగా నిఫ్టీ 22,200 దిగువకు చేరింది. ఐటీ, టెక్, ఆటో, టెలికాం షేర్లలో అమ్మకాలు సూచీలపై ఒత్తిడి పెంచాయి. స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ షేర్లలోనూ అమ్మకాలు జోరుగా సాగాయి. ఇక ఆసియా మార్కెట్లలో సియోల్, టోక్యో, షాంఘై, హాంకాంగ్ షేర్లు భారీ నష్టాలతో ముగిశాయి. డాలర్తో రూపాయి మారకం విలువ 33 పైసలు కోల్పోయి 87.51 వద్ద ముగిసింది. బ్లాక్ ఫ్రైడేతో ఇండిసిన్ బ్యాంక్, టెక్ మహీంద్రా, టైటాన్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇన్ఫోసిస్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. దీంతో మదుపర్ల సంపద దాదాపు 10 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ 384 లక్షల కోట్లకు చేరింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికవడం ఏంటో కానీ నాటి నుంచి స్టాక్ మార్కెట్ లో అనిశ్చితి కొనసాగుతోంది. నాటి నుంచి నేటి వరకు నష్టాల పరంపరం కొనసాగుతూనే ఉంది. దలాల్ ధమాల్ అంది. బుల్ బేజారవ్వడంతో మార్కెట్లలో బ్లడ్ బాత్ కనిపించింది. ట్రంప్ చేస్తున్న టారిఫ్ ప్రకటనలతో దేశీయ స్టాక్ మార్కెట్లకు బ్లాక్ ఫ్రైడే అచ్చుపడింది. దేశీయ బ్యాంకుల 4వ త్రైమాసిక ఫలితాలు బలహీనంగా నమోదు కావచ్చునన్న అంచనాలు కూడా మార్కెట్ పతనానికి మరో కారణమని అనలిస్టులు చెబుతున్నారు. ఇప్పటికే Q3 ఫలితాలు నిరాశపరిచిన నేపథ్యంలో Q4 కు సంబంధించిన తాజా అంచనాలు మరింత ఆందోళనలోకి నెట్టేశాయి. ఈక్విటీ మార్కెట్లో విదేశీ సంస్థాగత మదుపర్ల అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఇన్నాళ్లు ఎఫ్ఐఐలు అమ్మకాలకు దిగినా డిఐఐలు మన మార్కెట్లను నిలబెట్టాయి. అయితే ఎఫ్ఐఐల విక్రయాలు కొనసాగుతూ ఉండడంతో డిఐఐలు సైతం కొనుగోళ్ల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.